Hello all, good morning. Today we're going to discuss about Windows Server Administration demo. So coming to myself, I have 17 years of experience in system administration and network administration and application support. So I'm working as a lead since 5 years in one of the company, one of the MNC company. It's a Fortune 500 company. So since 5 years working as a lead in that company, and I have a very good experience in teaching. Overall 12 years of experience in teaching and total 17 years of a real-time experience in various companies. And I worked in various positions since 17 years. So this is about myself. Coming to today's demo, I'm going to teach the Windows Server Administration, MCSE. We call MCSE. So MCSE topics, all MCSE topics in 2012 and 2022. So as part of that, I'm going to discuss about few fundamentals, which we are all know about all these fundamentals, but I just recap the fundamentals before going to start Windows Server Administration course. So the mode of teaching is in Telugu. In English కాదు, Telugu. So what is OS and functions? ఫస్ట్ ఓఎస్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా ఓఎస్ అంటే ఏంటి? చాలా మంది మనం ఓఎస్ అనేది మన డే టు డే లైఫ్లో చాలా సార్లు వాడుతూ ఉంటాం. సో ఓఎస్ అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈజ్ ఓఎస్? టెల్ యువర్ ఇన్ యువర్ ఓన్ వే. ఇక్కడ ఐఎమ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీ టెక్నికల్ వర్డ్స్ టు ఫ్రేమ్ వాట్ ఈజ్ ఓఎస్. సో మీరు ఫ్రేమ్ చేసి ఈ ఓఎస్ అంటే ఏంటి అనేది నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. బట్ ఓఎస్ అంటే ఏంటి, మీకున్న ఐడియా ఏంటి అనేది ఎవరైనా చెప్పగలిగితే చెప్పండి. ఓఎస్ ఎందుకోసం అండ్ వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఓఎస్? అసలు ఓఎస్ అంటే ఏంటి? ఏమైనా ఎవరైనా సరే, ఎనీవన్. చాలా మందికి తెలుసు, బట్ మేబీ ఎక్స్ప్రెషన్ అలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఏంటి ఓఎస్ అనేది చాలా మందికి ఎగ్జాక్ట్గా తెలియకపోవచ్చు. బట్ ఓఎస్ అంటే అందరికీ తెలుసు, ఆపరేటింగ్ సిస్టమ్. సో ఓఎస్ అంటే ఏంటంటే, ఓఎస్ మీన్స్ స్టాండ్స్ ఫర్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇన్ short way we call OS. Okay, OS means operating system. Yeah, OS stands for the interface between the user and the hardware. Exactly, correct. So OS stands for operating system. It is an interface between user and computer hardware. కంప్యూటర్ హార్డ్వేర్ కి యూజర్ కి ఒక ఇంటర్ఫేస్ లా వర్క్ చేస్తుంది. అసలు ఎందుకు మనకి ఇంటర్ఫేస్ ఎందుకు? కాంట్ వి వర్క్ డైరెక్ట్లీ విత్ హార్డ్వేర్? వై వి నీడ్ అ ఓఎస్ అంటే, ఎస్, వీ కెనాట్ వర్క్ విత్ హార్డ్వేర్ డైరెక్ట్లీ. ఎందుకంటే ఓఎస్ హార్డ్వేర్ యూజెస్ బైనరీ లాంగ్వేజ్, zeros and ones, which is very highly tough to understand humans. It is highly tough to understand binary language, so that we cannot talk to hardware. Since we don't have a knowledge on binary language and we cannot talk to in binary language with hardware, so మనం హార్డ్వేర్ తో కమ్యూనికేట్ కాలేం. ఎందుకంటే మనది హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్. హార్డ్వేర్కి వచ్చే హార్డ్వేర్ యూస్ చేసేది వచ్చేసి బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్. ప్లీజ్ మ్యూట్ యువర్ సెల్ఫ్ గైస్. ఓకే, సో మనం కమ్యూనికేట్ కాలేం. సో మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి, అంటే ఒక ట్రాన్స్లేటర్ కావాలి. అవునా? ఇప్పుడు జపాన్ వెళ్తే జపనీస్, చైనా అయితే చైనీస్ వాళ్ళు మాట్లాడతారు, మనకు రాదు అది. సో వీ నీడ్ ట్రాన్స్లేటర్ టు కన్వర్ట్ అవర్ లాంగ్వేజ్ టు చైనీస్ టు అవర్ లాంగ్వేజ్. సో లైక్ వైజ్ మనకి ఇక్కడ హార్డ్వేర్ యూస్ చేసేది బైనరీ లాంగ్వేజ్, జీరోస్ అండ్ వన్స్, అండ్ వి యూజ్ హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజెస్. సో మనకి కమ్యూనికేట్ చేయడానికి మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. అంటే ఏంటి? మన లాంగ్వేజ్ని బైనరీస్లోకి, బైనరీస్ లాంగ్వేజ్ని హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేసేది, కన్వే చేసేది, కమ్యూనికేట్ చేసేది మనకి ఇంటర్ఫేస్ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్
ఆపరేటింగ్ సిస్టమ్. మీరు అబ్జర్వ్ చేస్తే ఇంటర్ఫేస్ అనేది ఒక కంప్యూటర్ హార్డ్వేర్లోనే ఇంటర్ఫేస్ లేదండి. ఇఫ్ యూ సీ ఎనీవేర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఎందుకంటే వీ కెనాట్ వర్క్ డైరెక్ట్లీ విత్ హార్డ్వేర్. ఇప్పుడు టీవీ తీసుకుందాం. టీవీకి మనకి ఇంటర్ఫేస్ ఏంటి? ఇంతకుముందు బటన్స్ ఉండేవి, ఇప్పుడు రిమోట్. వెరీ ఓల్డ్ వెళ్తే వితౌట్ రిమోట్ ఉండేది, తర్వాత విత్ రిమోట్ వచ్చింది. సో మనం టీవీని ఆపరేట్ చేయాలంటే మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఫ్రిడ్జ్ని ఆపరేట్ చేయాలంటే ఒక ఇంటర్ఫేస్ కావాలి. వాషింగ్ మిషన్ ఆపరేట్ చేయాలంటే ఒక ఇంటర్ఫేస్ కావాలి. ఫ్యాన్ ఆపరేట్ చేయాలంటే మనకి రెగ్యులేటర్ అనే ఇంటర్ఫేస్ కావాలి. సో ప్రతిదీ మనం ఒక హార్డ్వేర్ని ఆపరేట్ చేయాలంటే మనకు ఒక ఇంటర్ఫేస్ కావాలి. వితౌట్ ద ఇంటర్ఫేస్ వీ కెనాట్ ఆపరేట్ ద హార్డ్వేర్. ఎందుకంటే ఆ ఇంటర్ఫేస్ అనేది హార్డ్వేర్కి అర్థమయ్యే భాషలో చెప్తుంది. మనకి మనకి మనకు అర్థమైన భాషలో మనకు చెప్తుంది. హార్డ్వేర్కి అర్థమైన భాషలో హార్డ్వేర్కి చెప్తుంది. అందుకే మనకి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ అనేది ఒక ఇంటర్ఫేస్లా పనిచేస్తుంది హార్డ్వేర్కి, హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్కి. సో వైస్ వర్స మన 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 కమ్యూనికేషన్ని హార్డ్వేర్ కమ్యూనికేషన్లో కన్వర్ట్ చేస్తుంది. హార్డ్వేర్ కమ్యూనికేషన్ని మన హ్యూమన్ రీడబుల్ లాంగ్వేజ్ కమ్యూనికేషన్లోకి చేంజ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఆపరేటింగ్ సిస్టమ్ లేకుండా వీ కెనాట్ యూజ్ కంప్యూటర్ హార్డ్వేర్. కంప్యూటర్ హార్డ్వేర్ని మనం ఆపరేట్ చేయలేము, యూజ్ చేయలేము. కంప్యూటర్ హార్డ్వేర్ అంటే కంప్యూటర్ అండి, ఇట్స్ కంప్యూటర్. ఓకే. సో అందుకనే మనకి ఇంటర్ఫేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంటర్ఫేస్ లేకుండా మనం కంప్యూటర్ని ఆపరేట్ చేయలేం, కంప్యూటర్తో వర్క్ చేయలేం. సో దట్ ఈస్ ద ఇంటర్ఫేస్. ఇది ఇంటర్ఫేస్ అనేది ఓన్లీ విండోస్కే కాదు. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ జనరలైజ్డ్. మీరు టేక్ లినక్స్, మ్యాక్, యునిక్స్, ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ఇంటర్ఫేస్ బిట్వీన్ humans and computer hardware. So that is called OS. Coming to OS functions. అసలు OS ఏం చేస్తుంది? OS అనేది ఏం చేస్తుంది? ఏమైనా ఐడియా ఉందా ఎవరికైనా? టోటల్గా మనకి ఒక 8 ఫంక్షన్స్. ఈ 8 ఫంక్షన్స్ని మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి చేస్తుంది. ఈ 8 ఫంక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. So an operating system has a variety of functions to perform. Some of the prominent functions of an operating system can be broadly outlined here. So first function, memory management. సో ఇంటర్ఫేస్ అనేది మనకి మెమరీని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. మెమరీ మేనేజ్మెంట్ అంటే మనకి పర్టికులర్ అప్లికేషన్స్ కానీ, సర్వీసెస్ కానీ, అండ్ ఇంటర్ఫేస్ కానీ. సో మెమరీ మేనేజ్మెంట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేయాలి. చేయకపోతే అప్లికేషన్స్ అనేవి ఏమవుతుంది అంటే ప్రాపర్గా రన్ అవ్వవు అండ్ క్లోజ్ అయిపోతాయి, ఓవర్లాప్ అవుతుంటాయి, హ్యాంగ్ అవుతూ ఉంటాయి, రీస్టార్ట్ అయిపోతూ ఉంటాయి. సో మెమరీ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేయాలి టు ఆల్ ది వేరియస్ అప్లికేషన్స్ అండ్ సర్వీసెస్ అండ్ ఇట్ సెల్ఫ్ ఇంటర్ఫేస్ కూడా మెమరీ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా ఉండాలి. నెక్స్ట్ డివైస్ మేనేజ్మెంట్. డివైస్ మేనేజ్మెంట్ ఏంటి? మనకి కంప్యూటర్లో ఉన్న ప్రతి డివైస్ని ప్రాపర్గా మేనేజ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పెన్ డ్రైవ్ని కనెక్ట్ చేశా కంప్యూటర్కి. పెన్ డ్రైవ్ని ఇన్సర్ట్ చేసేటప్పుడు ఆ పెన్ డ్రైవ్ అనేది డిటెక్ట్ అవ్వాలి. డిటెక్ట్ కాలేదనుకోండి, మనకి అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది పార్ట్ ఆఫ్ ఫంక్షన్. అంటే డివైస్ని మేనేజ్ చేయాలి. మేనేజ్ చేయకపోతే ఇట్ ఈస్ ఏ మాల్ ఫంక్షన్. ఓకే. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది డివైస్ మేనేజ్మెంట్ అనేది ప్రాపర్గా చేయాలి. మనం సిడి డ్రైవ్, డివిడి డ్రైవ్ని ఇన్సర్ట్ చేసాం అనుకో, డిటెక్ట్ అవ్వాలి మనకి సిడి, డివిడి డ్రైవ్లో ఏముందో మనకి ఎక్స్పోర్ట్ చేయాలి, చూపించాలి ఫైల్స్ ఏమున్నాయని. సో డివైస్ మేనేజ్మెంట్. సో ప్రాసెస్ మేనేజ్మెంట్. ప్రాసెస్ని మేనేజ్ చేయాలి. అంటే ఇప్పుడు నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ రన్ అవుతాయి. ప్రతి అప్లికేషన్స్ కానీ సర్వీస్ కానీ ప్రాసెస్ అనేది ఇనిషియేట్ అవుతుంది. బ్యాక్ ఎండ్లో ఆ అప్లికేషన్ కానీ సర్వీస్ కానీ రన్ అవ్వాలంటే మనకి ప్రాసెస్ అనేది ఉండాలి. మీకు సింపుల్గా ఈ ప్రాసెస్లన్నీ మనం యూస్ చేసేది ఏంటండి? మెమరీ ప్రాసెసర్. ఓకేనా. సిపిని యూస్ చేస్తుంది, మెమరీని యూస్ చేస్తుంది అండ్ డిస్క్ని యూస్ చేస్తుంది ప్రతి ప్రాసెసర్ను. సో ప్రాసెసర్ మేనేజ్మెంట్. ఈ ప్రాసెసర్ అనేది మనకి తెలుసు, మీకు అందరికీ తెలుసు. ఈ ప్రాసెసర్ అనేది మేనేజ్ చేయాలి.
అండ్ సెక్యూరిటీ. అండ్ ద యూజర్కి సెక్యూరిటీ అంటే యూజర్ డేటాని కానీ లేకపోతే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క ఫైల్స్ని కానీ ఇట్ షుడ్ ప్రొవైడ్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయాలి. సో ఒక ఇంటర్ఫేస్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకపోతే దట్ ఈస్ నాట్ కాల్డ్ ఇంటర్ఫేస్. సో ఇంటర్ఫేస్ అనే అనే క్వాలిఫికేషన్కి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రావాలంటే షుడ్ ఫంక్షన్ ఆల్ దీస్ ఫంక్షన్స్ అండి. ఇవన్నీ ఫంక్షన్స్ని ఫాలో కావాలి, ఫంక్షన్స్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఎర్రర్ డిటెక్షన్ అంటే మన బ్రెయిన్లో మనకి ఏం జరుగుతుందో నాకు తెలుస్తుంది, మీ బ్రెయిన్లో ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది. కానీ ఇంటర్ఫేస్ అనేది ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్, చాలా వ్యాస్ట్ థింగ్. సో ఇందులో ఎక్కడ ఏం జరుగుతుందో అనేది మనకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. సో ఎర్రర్, వార్నింగ్స్, ఇన్ఫర్మేషన్ ప్రతిదీ ఏం జరుగుతుందో అనేది, సిస్టంలో ఏం జరుగుతుందో అనేది మనకి చూపించాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎర్రర్ డిటెక్షన్. సో నెక్స్ట్ కోఆర్డినేషన్ బిట్వీన్ సాఫ్ట్వేర్ అండ్ యూజర్స్. కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు నేను ఏదైనా ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవ్వాలి. నేను ఓపెన్ చేసిన 10 మినిట్స్‌గా 20 మినిట్స్‌గా ఓపెన్ అయితే దట్ ఈస్ కోఆర్డినేషన్ మిషన్. సో ఇంకోటి నేను వర్క్ చేస్తున్నా లేదా రన్ చేస్తున్న అప్లికేషన్ కానీ సర్వీస్ కానీ నేను ఇస్తున్న ఇన్పుట్‌కి అవుట్‌పుట్ ఇవ్వాలి. యూజర్ ఇస్తున్న ఇన్పుట్‌కి అవుట్‌పుట్ ఇస్తా ఉండాలి. సో ఈ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇంటర్ఫేస్ మీద మనం చాలా అప్లికేషన్స్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం, చాలా సర్వీసెస్‌ని ఇన్‌స్టాల్ చేస్తాం. అవన్నీ ఫంక్షనింగ్ అవ్వాలి అంటే మనకి కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ బిట్వీన్ యూజర్ అండ్ సాఫ్ట్వేర్. ఓకే. సో కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ జాబ్ అకౌంటింగ్. No need to record yourself అండి. I will send you the recording to all of you through YouTube. ఓకే. సో జాబ్ అకౌంటింగ్ అనేది ఏంటంటే ప్రతిదీ జాబేనండి. మనకి ఇక్కడ ఇంటర్ఫేస్లో ప్రతి ఆపరేషన్ ఒక జాబ్ అన్నమాట. సో జాబ్ అకౌంటింగ్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్కి అనేది ఉండాలి, చేస్తుంది. నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ అనేది మీకు ఆబ్వియస్లీ తెలుసు. ఫైల్ మేనేజ్మెంట్ అనేది మనం డిస్క్లో మనం ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయడం కానీ, కొత్త డేటాని జనరేట్ చేయడం కానీ మనం చేస్తూ ఉంటాం. సో ఫైల్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనేది చేయాలి. సో 8 ఫంక్షన్స్ అనేవి ప్రాపర్గా జరగాలి. ఆపరేటింగ్ సిస్టమ్ చేసే ఈ 8 మెయిన్ ఫంక్షన్స్ అండి. మీరు ఎనీ ఆపరేషన్, మీరు ఏ వర్క్ చేసినా సరే దీంట్లో ఏ ఫంక్షన్ అయినా ఇన్వాల్వ్ అవుతుంది. వితౌట్ దీస్ 8 ఫంక్షన్స్ వీ కెనాట్ రన్ ఎనీథింగ్. సో ఈ 8 ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అవ్వాలండి. 8 ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. మనం చేసిన ప్రతి ఆపరేషన్, ప్రతి వర్క్, ప్రతి టాస్క్, మా ఇంటర్ఫేస్ మీద చేసే ప్రతి టాస్క్ ఈ 8 ఫంక్షన్స్ అనేవి, వితౌట్ దీస్ 8 ఫంక్షన్స్ వీ కెనాట్ రన్ ఎనీథింగ్. మీరు ఏదైనా తీసుకోండి. ఇప్పుడు నేను జూమ్లో క్లాస్ చెప్తున్నానంటే కోఆర్డినేషన్ ఇంపార్టెంట్, ప్రాసెసర్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, డివైస్ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, మెమరీ మేనేజ్మెంట్ ఇంపార్టెంట్, ఫైల్ మేనేజ్మెంట్ ఇప్పుడు ఈ రికార్డింగ్ స్టోర్ అవుతుంటుంది హార్డ్ డిస్క్లో. సో కోఆర్డినేషన్ ఈజ్ ఇంపార్టెంట్, ఎర్రర్ డిటెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్, సెక్యూరిటీ ఈజ్ ఇంపార్టెంట్. ప్రతిదీ అంటే మీరు చేసిన ఏ జాబ్ అయినా, ఒక ఇంటర్ఫేస్ మీద మీరు చేసిన ఏ జాబ్ అయినా ఈ 8 ఫంక్షన్స్ ఇన్వాల్వ్ అవుతాయి. ఈ 8 ఫంక్షన్స్ లేకుండా ఏ జాబు మనకి ఉండదు. ఓకే. సో ఇవి ఫంక్షన్స్, ఓఎస్ ఫంక్షన్స్ అని. సో కమింగ్ టు కేటగిరీస్. ఓఎస్లో కొన్ని కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. నాట్ టైప్స్ అండి. ఓఎస్ టైప్స్ కాదు. ఓఎస్ టైప్స్ అంటే మనకి చాలా ఉన్నాయి. విండోస్, లినక్స్, యూనిక్స్, సన్ సాలిడరీస్, మ్యాక్ అని. నేను కేటగిరీస్, ఓఎస్లో కొన్ని కేటగిరీస్ అంటే ఎలాంటి కేటగిరీ అంటే ఇట్ ఇండికేట్స్ ద క్యాపబిలిటీ ఆఫ్ ద ఓఎస్ యొక్క క్యాపబిలిటీని ఇండికేట్ చేసేది. ఓకే. సో ఇందులో మనకి సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, సింగిల్ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, మల్టీ యూజర్ మల్టీ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్. సింగిల్ యూజర్ సింగిల్ టాస్క్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక యూజరు ఒక పనిని ఒకేసారి చేయగలరు ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పైన. దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ MS DOSని చెప్పుకోవచ్చు. MS DOSని
బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సో ఆ ఎంఎస్ డాస్లో మనం ఒకే యూజర్ని ఒకే యూజర్ ఒకే పనిని ఒకేసారి చేయగలరు. దట్ ఈస్ కాల్డ్ ఎంఎస్ డాస్. మీరు ఎంఎస్ డాస్లో ఎట్ ఏ టైం ఇద్దరు యూజర్స్ ఎంఎస్ డాస్ ఓపెన్ చేసి వర్క్ చేయగలరా? ఎట్ ఏ టైం చేయలేరు. సో అండ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఎంఎస్ డాస్ వాజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. ఒకప్పుడు ఎంఎస్ డాస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఎంఎస్ డాస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. నౌ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ విండోస్. సో ఎంఎస్ డాస్ అనేది 1.0 1985లో డెవలప్ చేశారు. సో అలాగా ఎంఎస్ డాస్ అనేది ఇవాల్వ్ అవుతూ 3.11 వరకు 3.11 వరకు వచ్చింది 1992లో. ఆఫ్టర్ ద డాస్ లైనేజ్ అనేది, అంటే డాస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది స్టాప్ అయిపోయి 95 అంటే విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది 95లో మనకి లాంచ్ అయింది. ఆ 95లో ఎంఎస్ డాస్ని ఇన్కార్పొరేట్ చేశారు. సో ఎంఎస్ డాస్ని ఇన్కార్పొరేట్ చేశారు. అలా మనకి ఎంఎస్ డాస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఎర్లియర్, వెరీ లాంగ్ బ్యాక్. ఓకే, నౌ సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక యూజరు మల్టిపుల్ టాస్క్స్ని ఎట్ ఏ టైం చేయగలదు. ఇప్పుడు నేను చేస్తుంది కూడా మల్టీ టాస్కింగే, అవునా? సో మల్టీ టాస్కింగ్ జరుగుతుంది విండోస్లో. జూమ్లో క్లాస్ చెప్తున్నా అండ్ ఐఎమ్ ఆల్సో ఏబుల్ టు రీడ్ ద నోట్ ప్యాడ్ ఫైల్స్ అండ్ ఓపెనింగ్ సైమల్టేనియస్గా, అంటే మల్టిపుల్ టాస్క్స్ని నేను ఎట్ ఏ టైం చేయగలను విండోస్లో. సో అందుకనే విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ని మనం సింగిల్ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్. ఈ మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ ఎట్ ఏ టైం సిస్టంలోకి లాగిన్ అవ్వగలరు అండ్ కెన్ పెర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్స్. అంటే మల్టిపుల్ యూజర్స్ లాగిన్ అయ్యి దే కెన్ పెర్ఫార్మ్ మల్టిపుల్ టాస్క్ ఎట్ ద సేమ్ టైం. ఒకేసారి వాళ్ళు మల్టిపుల్ టాస్క్స్ని పెర్ఫార్మ్ చేయగలరు. సో దాన్ని మల్టీ యూజర్ మల్టీ టాస్కింగ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని అంటాం. సో దానికి మనం ఎగ్జాంపుల్స్ యునిక్స్, లినక్స్, విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ చెప్పుకోవచ్చు. సో ఇక్కడ మైక్రోసాఫ్ట్ అనేది 2 ఆపరేటింగ్ సిస్టమ్స్ని రిలీజ్ చేస్తుంది. ఒకటి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, 2 క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే ఏంటి అంటే మనకి విండోస్ సర్వర్ మీరు అబ్జర్వ్ చేస్తే విండోస్ సర్వర్ 2000, ఇంకా విండోస్ సర్వర్ 2000కి ముందు ఎన్టీ అనే ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది, వెరీ ఓల్డ్ ఆపరేటింగ్ సిస్టమ్. దాని తర్వాత మనకి విండోస్ సర్వర్ 2000, 2003, 2008, 2012, 16 మనకి సారీ ఇక్కడ 2000, 2003, 2008, 12, 16, 19, 2022 ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఈ ఇయర్స్లో రిలీజ్ అయినాయండి. ఈ లాస్ట్లో ఉన్నది రిలీజ్ ఇయర్. ఓకే, సో ఇలా మనకి ఇది విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండి. మనకి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే డెస్క్టాప్ పర్పస్ కోసం మనకి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ రిలీజ్ చేస్తుంది మైక్రోసాఫ్ట్. ఈ 2 రిలీజ్ చేస్తుంది, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్. అసలు క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుందని నేను దీని తర్వాత చెప్తాను మీకు. సో విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎక్స్పీ, విస్తా 7, 8, 8.1, 10, 10s, 11 ఇలా మనకి విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి రిలీజ్ అయినాయి. ఏ ఇయర్లో రిలీజ్ అయినాయో ఇక్కడ నేను క్లియర్గా ఇచ్చాను. సో మనకి అసలు ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎందుకు రెండు, వాట్ ఈస్ ద రీజన్ రిలీజింగ్ 2 ఆపరేటింగ్ సిస్టమ్స్? మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎందుకు 2 ఆపరేటింగ్ సిస్టమ్ని రిలీజ్ చేస్తున్నారు, క్లయింట్ అని సర్వర్ అని? ఓకే, ఎందుకు అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది, క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఓకే, వాట్ ఈస్ సర్వర్, వాట్ ఈస్ క్లయింట్ అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది మనకి ప్రొవైడ్ ద సర్వీసెస్ టు ద అదర్ కంప్యూటర్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దాన్ని మనం సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏ సిస్టమ్ ప్రొవైడ్స్ సర్వీసెస్ టు ద అదర్ సిస్టమ్స్కి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. వాటినే మనం, ఆ సిస్టమ్నే మనం సర్వర్ అంటాం. మరి క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? క్లయింట్ ఏం చేస్తుందంటే ఏ సిస్టమ్ దట్ యూజెస్ రిమోట్ సర్వీసెస్. అంటే ఏంటి,
ఏ సిస్టమ్ అయితే ప్రొవైడ్ చేస్తుందో సర్వీసెస్, ఆ సర్వీసెస్ని యూజ్ చేసుకునే సిస్టమే క్లయింట్ సిస్టమ్. క్లయింట్ సిస్టమ్ ఏమంటారు? ఏ సిస్టమ్ దట్ యూజ్ రిమోట్ సర్వీసెస్ కాల్డ్ క్లయింట్, దట్ కాల్డ్ క్లయింట్. ఆ సిస్టమ్ అని మనం క్లయింట్ అంటాం. ఇప్పుడు నేను ఇప్పుడు గూగుల్ ఉందండి, నేను google.com అన్నాను. సో గూగుల్ అనేది ఒక రిమోట్ సర్వీస్, అంతే కదా. ఆ సర్వీస్ నా సిస్టంలో లేదు. సో నేను బ్రౌజర్లో google.com అని నేను బ్రౌజ్ చేయగానే గూగుల్ సర్వర్కి వెళ్ళి గూగుల్ సర్వర్ నుంచి ఆ పేజ్ అనేది నా సిస్టంలో ఉన్న బ్రౌజర్లో లోడ్ అవుతుంది. అవునా? అది కదా. సో నా సిస్టంలో ఉన్న బ్రౌజర్లో గూగుల్ సైట్ లోడ్ అవుతుంది, బట్ గూగుల్ సైట్ అనేది నా సిస్టంలో లేదు. గూగుల్ సైట్ అనేది ఎక్కడో ఉంది, ఆ వెబ్సైట్ ఎక్కడో ఉంది, అక్కడ నుంచి ఇక్కడే నా సిస్టంలోకి లోడ్ అవుతుంది. సో ఏదైతే గూగుల్ సైట్ ఉన్న సిస్టమ్ని సర్వర్ అంటాం, ఏదైతే గూగుల్ సర్వీస్ని యూజ్ చేస్తుందో ఆ సిస్టమ్ని క్లయింట్ అంటాం. సో ఇప్పుడు నా సిస్టమ్ క్లయింట్, గూగుల్ సర్వర్, గూగుల్ వెబ్సైట్ ఎక్కడైతే ఉందో, ఏ సిస్టంలో అయితే ఉందో దాన్ని మనం సర్వర్ అంటాం. ఇన్ సింపుల్ టర్మ్స్ లో చెప్పాలంటే మీకు. ఓకే, వాట్ ఈస్ సర్వర్, వాట్ ఈస్ క్లయింట్. అందుకే ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి రిలీజ్ చేస్తుంది, అండ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి కూడా విండోస్ రిలీజ్ చేస్తుంది. ఎందుకంటే సర్వీసెస్ని ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో మనం హోస్ట్ చేయొచ్చు, సర్వీసెస్ని హోస్ట్ చేయొచ్చు, సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో హోస్ట్ చేయొచ్చు. ఆ హోస్ట్ చేసిన సర్వీసెస్ మనం క్లయింట్ మిషన్స్కి యాక్సెస్ ఇవ్వచ్చు. ఇప్పుడు గూగుల్ లాంటి వెబ్సైట్ మనము సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో పబ్లిష్ చేయొచ్చు, హోస్ట్ చేయొచ్చు. మనం ఆ సర్వీస్ని మనం గూగుల్ అండ్ సైట్ని మనం ఈ సర్వర్ ఆపరేటింగ్ సిస్టంలో హోస్ట్ చేయొచ్చు. ఓకే, అందుకనే మనకి మైక్రోసాఫ్ట్ అనేది విండోస్ లో క్లయింట్ ఆపరేటింగ్ సిస్టము, సర్వర్ ఆపరేటింగ్ సిస్టము రెండు రిలీజ్ చేస్తుంది. క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ దేనికి యూజ్ చేస్తారు సార్? క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇట్ ఈస్ యూజ్ ఆఫ్ డెస్క్టాప్ పర్పస్. డెస్క్టాప్ పర్పస్కి వాడతాం. డెస్క్టాప్ పర్పస్ ఏంటి మీకు తెలుసు కదా, డెస్క్టాప్ పర్పస్ అంటే. సో ఇది క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ అన్నమాట, సర్వర్ అండ్ క్లయింట్. ఓకే, నెక్స్ట్ మనకి విండోస్ అంటే ఏంటి, అసలు విండోస్ అంటే ఏంటి, వాట్ ఈస్ విండోస్? విండోస్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఇట్ ఈస్ సాఫ్ట్వేర్ అండి. ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఇస్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇస్ ద సాఫ్ట్వేర్ విచ్ మేనేజ్ and control the entire set of OS resources and effectively utilize every part of the computer. Windows is a collection of programs are known as operating system that controls hardware. Windows is a collection of programs. ఒక ప్రోగ్రామ్ కాదండి, విండోస్ అనేది కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్. ఈ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కాల్డ్ యాజ్ ఎ ఆపరేటింగ్ సిస్టమ్ దట్ కంట్రోల్స్ హార్డ్వేర్. మనకి హార్డ్వేర్ని కంట్రోల్ చేస్తుంది, అలా కూడా మనం చెప్పుకోవచ్చు. సో మైక్రోసాఫ్ట్ విండోస్ ఇస్ ఎ గ్రాఫికల్ ఆపరేటింగ్ సిస్టమ్, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎక్కువ ఉంటుంది. సో మీకు తెలుసు ఇట్స్ డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డెవలప్ చేసింది మైక్రోసాఫ్ట్. కంప్లీట్లీ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. అండ్ ఇక్కడ మనకి మొన్నటి వరకు మైక్రోసాఫ్ట్ అనేది గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. సో కమాండ్ లైన్ కూడా మనకి విండోస్ అనేది ఇంట్రొడ్యూస్ చేసింది. బట్ టు ఆపరేట్ ద కమాండ్ లైన్ అంటే సిఎల్ఐ యూజర్ ఇంటర్ఫేస్, ఈ సిఎల్ఐ యూజర్ ఇంటర్ఫేస్ని ఆపరేట్ చేయడానికి మార్కెట్లో సఫిషియంట్ స్కిల్డ్ రిసోర్సెస్ లేరు. సో హెన్స్ విండోస్లో ఎక్కువగా మనకి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేసే ఎక్కువగా వాడుతున్నాం నౌడేస్ కంపెనీస్లో. ఎందుకంటే ఆ కమాండ్ లైన్ అంటే లైక్ లినక్స్ లాగా మనం ఆపరేట్ చేయాలి విండోస్ని అంటే ల్యాక్ ఆఫ్ స్కిల్డ్ రిసోర్సెస్ ఇన్ ద మార్కెట్. సో అందుకే మనం గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎక్కువగా కంపెనీస్లో మనం వాడుతున్నాం. సో ఇది విండోస్ అండి. ఓకే, కమింగ్ టు
కంప్యూటర్ బూట్ ప్రాసెస్ గురించి మనం తెలుసుకుందాం. చాలా వరకు మనం కంప్యూటర్ బూట్ ప్రాసెస్ తెలుసు, అందరికీ తెలిసింది. కానీ ఇట్ ఇస్ నాట్ విజిబుల్ థింగ్. మనకి ఏం జరుగుతుందో అనేది మనకి తెలీదు. సో మనం కంప్యూటర్ని స్విచ్ ఆన్ చేయగానే మనకి 1 మినిట్లో లేదా హాఫ్ మినిట్లో బేస్డ్ ఆన్ అవర్ కాన్ఫిగరేషన్, హార్డ్వేర్ కాన్ఫిగరేషన్, వీఆర్ ఏబుల్ టు సీ ద డెస్క్టాప్ స్క్రీన్ అండ్ లాగిన్ చేస్తాం, వర్క్ చేస్తాం. ఓకే. కానీ బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఏంటి? బ్యాక్ ఎండ్లో జరిగే ప్రాసెస్ ఏంటో అది కొద్దిగా తెలుసుకుందాం మనం. ఇట్స్ నాలెడ్జ్ పర్పస్ అండి. ఇట్స్ ఏ నాలెడ్జ్ పర్పస్. సో ఇది మనకి ఏం జరుగుతుంది అనేది బ్యాక్ ఎండ్లో తెలుసుకోవడం కోసమే కంప్యూటర్ బూట్ సీక్వెన్స్. అండ్ ఈ కంప్యూటర్ బూట్ సీక్వెన్స్ అనేది ఇట్ ఈస్ అ కామన్ ఫర్ ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్. ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ సంబంధించిన బూట్ సీక్వెన్స్ కాదు, లేదా లినక్స్ సంబంధించింది కాదు. సో ఫస్ట్ ఏం జరుగుతుంది కంప్యూటర్ డెస్క్టాప్ స్క్రీన్ వరకు రావడానికి 2 స్టేజ్ ఆఫ్ బూట్ సీక్వెన్స్ ఉంటుంది. ఇది కంప్యూటర్ బూట్ సీక్వెన్స్ అంటే ద ఫస్ట్ స్టేజ్ ఆఫ్ బూట్ సీక్వెన్స్. ఈ ఫస్ట్ స్టేజ్ తర్వాత సెకండ్ స్టేజ్ అనేది లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఒకలా ఉంటుంది, విండోస్కి ఒకలా ఉంటుంది. అలా కొద్దిగా చిన్న డిఫరెన్షియేషన్ అనేది మనకి స్టేజ్ 2 తర్వాత మనకు వస్తుంది. సో నేను ఇక్కడ స్టేజ్ 1 చెప్తున్నాను. స్టేజ్ 1 అంటే కంప్యూటర్ బూట్ సీక్వెన్స్. అసలు కంప్యూటర్ ఎలా బూట్ అవుతుంది అనేది నేను చెప్తున్నాను. ఓకే. సో ఐ థింక్ ఎవ్రీవన్ ఈజ్ ఏబుల్ టు హియర్ అండి. మీ దగ్గర ఇష్యూ ఉందేమో చూడండి. ఓకే, నో ప్రాబ్లం. రికార్డింగ్ నేను మీకు షేర్ చేస్తాను యూట్యూబ్లో, మీరు చూడొచ్చు. ఓకే. సో కంప్యూటర్ బూట్ సీక్వెన్స్ అంటే ఏంటి? ఫస్ట్ మనం పవర్ ఆన్ చేస్తే ఏం జరుగుతుంది? అసలు పవర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? సో ఏ డివైస్ బూట్ అవుతుందో ఈరోజు మనం ట్రై టు లెర్న్. ఓకే. సో ఫస్ట్ మనం యూజర్ ప్రెస్ ద పవర్ ఆన్ బటన్. మనం పవర్ ఆన్ బటన్ ప్రెస్ చేస్తాం. ప్రెస్ చేస్తే మనకి అందరికీ తెలుసు ఎస్ఎంపిఎస్, స్విచ్ మోడ్ పవర్ సప్లై. ఇదే కదా కంప్యూటర్ హార్డ్వేర్కి. అంటే మీరు సర్వర్ తీసుకోండి, ఎనీ సర్వర్, మీరు ర్యాక్ సర్వర్స్, బ్లేడ్ సర్వర్స్, ఎనీ సర్వర్ తీసుకోండి, ఎస్ఎంపిఎస్ అనేది కామన్. అంటే పవర్ని మనకి సప్లై చేయడానికి ఎస్ఎంపిఎస్ ఉంటుంది. ఓకే. ఈ పవర్ని మనకి ఐ థింక్ ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది ఇది. సో ఆ పవర్ని కన్వర్ట్ చేసి మనకి హార్డ్వేర్కి సప్లై చేస్తుంది. దాన్నే ఎస్ఎంపిఎస్ అంటాం, స్విచ్ మోడ్ పవర్ సప్లై. సో ఈ స్విచ్ మోడ్ పవర్ సప్లై ఎస్ఎంపిఎస్ అనేది మనకి పవర్ని సప్లై చేస్తుంది. ఓకే. కంప్యూటర్ హార్డ్వేర్లోకి సిపియులో ఉన్న ప్రతి హార్డ్వేర్ కాంపోనెంట్కి పవర్ని మనం సప్లై చేస్తుంది. సో యూజర్ ప్రెస్ ద పవర్ ఆన్ బటన్ ఎప్పుడైతే ప్రెస్ చేయగానే ఎస్ఎంపిఎస్ ఆన్ అవుతుంది. ఎస్ఎంపిఎస్ ఆన్ అయిన తర్వాత ఎస్ఎంపిఎస్ నుంచి పవర్ అనేది అన్ని కంప్యూటర్ హార్డ్వేర్ కాంపోనెంట్స్కి సప్లై అవుతుంది. దాని తర్వాత ఏం జరుగుతుంది? పవర్ అప్ అయిన తర్వాత అంత హార్డ్వేర్ పవర్ అప్ అయిన తర్వాత ఏం జరుగుతుందంటే సిపియు ఎగ్జిక్యూట్ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సిపియు రిజిస్టర్. సిపియు రిజిస్టార్లో ఉన్న హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఒకసారి పవర్ ఇవ్వగానే, పవర్ సప్లై అవ్వగానే సిపియుకి ఎగ్జిక్యూట్ అవుతాయి హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఈ హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ హార్డ్ కోడ్ అని ఎందుకు అన్నాము అంటే ఆ జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇట్ ఈస్ రిటెన్ ఇన్ ద హార్డ్వేర్. అంటే ప్రీ డిఫైన్డ్ విచ్ వీ కెనాట్ ఎడిట్. దాన్నే హార్డ్ కోడెడ్ అంటే విచ్ వీ కెనాట్ ఎడిట్ ద ప్రోగ్రామ్. ఎక్కువగా ఇది వింటోస్ హార్డ్ కోడెడ్ అండి అంటుంటాం, మనం చేంజ్ చేయలేమండి అంటుంటాం. హార్డ్ కోడెడ్ అంటే సాఫ్ట్ కోడెడ్ కాదు. సాఫ్ట్ కోడెడ్ అంటే విచ్ వీ కెన్ ఎడిటబుల్, విచ్ వీ కెన్ ఎడిట్. ఇది హార్డ్ కోడెడ్ అంటే విచ్ వీ కెనాట్ రైట్, విచ్ వీ కెనాట్ ఎడిట్ ద ఎగ్జిస్టింగ్ ప్రోగ్రామ్. అందుకనే హార్డ్ కోడెడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్. ఈ జంప్ ఇన్స్ట్రక్షన్స్ సిపియులో ఉన్న జంప్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అసలు ఆ జంప్ ఇన్స్ట్రక్షన్స్లో ఏముంటుంది అంటే సిపియు జంప్ టు ప్రీడిఫైన్డ్ మెమరీ లొకేషన్. ప్రీడిఫైన్డ్ మెమరీ లొకేషన్ అనేది రోమ్ అనే వర్డ్ ఇంతకు ముందు తెలిసేది కాదు, కానీ ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల మనకి రోమ్ అంటే ఏంటి, ర్యామ్ అంటే ఏంటి మనకు కొద్ది ఐడియా ఉంది ఇప్పుడు. సో సిపియు జంప్ ఇన్స్ట్రక్షన్స్లో ఏముంది, రోమ్ని ఎగ్జిక్యూట్ చేయమని ఉంది. రోమ్ రీడ్ ఓన్లీ మెమరీ.
సో దీన్నే మనం రోమ్ అంటాం, రీడ్ ఓన్లీ మెమరీ. సో పేరులోనే ఉంది రీడ్ ఓన్లీ మెమరీ, అంటే మీరు రీడ్ చేయడం తప్ప దాంట్లో ఏమి రైట్ చేయలేరు. రీడ్ ఓన్లీ మెమరీ, ఈ రీడ్ ఓన్లీ మెమరీని ఎగ్జిక్యూట్ చేయమని చెప్తుంది మనకి సిపియు. ఓకే, సో ఆ ప్రీడిఫైన్డ్ సో హార్డ్ కోడ్ జంప్ ఇన్స్ట్రక్షన్స్ లో ఏముంది, ఎగ్జిక్యూట్ రోమ్ని ఎగ్జిక్యూట్ చేయమని ఉంది. సో రోమ్ని ఎగ్జిక్యూట్ చేసాం. రోమ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత రోమ్లో ఏముంది అంటే బయోస్ ఉంది. బయోస్ ఇస్ లొకేటెడ్ ఇన్ రోమ్. బయోస్లో రోమ్లో ఉన్న బయోస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అప్పుడు సిపియు స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ బయోస్. రోమ్ని ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత రోమ్లో ఉన్న చిన్న ప్రోగ్రామ్, బయోస్ అనేది ఒక చిన్న ప్రోగ్రామ్, లేదా మనం సాఫ్ట్వేర్ అనొచ్చు, లేదా ప్రోగ్రామ్ అనొచ్చు, వాట్ ఎవర్ వీ కెన్ కాల్. సో ఈ చిన్న ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. బయోస్ ఎలా ఉంటుందో మీ అందరికి తెలుసు. జస్ట్ ఎనీవే నేను మరొకసారి చూపిస్తున్నా. బయోస్ ఈ ప్రోగ్రామ్, ఇది స్మాల్ ప్రోగ్రామ్ ఆర్ ఏ స్మాల్ సాఫ్ట్వేర్ ఆర్ ఏ స్మాల్ అప్లికేషన్, మీరు ఏదైనా అనొచ్చు. సో ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, బయో సో సిపియులో సిపియు ఏం చేస్తుంది, రోమ్లో ఉన్న బయోస్ని డైరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత బయోస్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. బయోస్ ఏం చేస్తుంది, బయోస్ అంటే ఇదే కదా, బయోస్ ఏం చేస్తుంది, బయోస్ పెర్ఫామ్ పవర్ పోస్ట్. బయోస్ పోస్ట్ అనే ఒక టెస్ట్ని పెర్ఫామ్ చేస్తుంది, అంటే రన్ చేస్తుంది. పెర్ఫామ్ చేయడం అంటే ఈజ్ నథింగ్ బట్ రన్ చేస్తుంది. ఈ పోస్ట్ ఏం చేస్తుంది, పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. దీని ఫుల్ ఫామ్, పోస్ట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే పవర్ ఆన్ సెల్ఫ్ టెస్ట్. ఇది పర్ఫామ్ చేసిన తర్వాత అసలు ఇది ఈ టెస్ట్ ఏంటి అంటే, ఈ టెస్ట్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే టు చెక్ ఆల్ ద హార్డ్వేర్ ఇన్ ద కంప్యూటర్లో ఉన్న ప్రతి హార్డ్వేర్ని చెక్ చేయడం. కంప్యూటర్లో ఉన్న ప్రతి హార్డ్వేర్ని చెక్ చేయడం. సో ఈ పోస్ట్ ఏం చేస్తుందంటే కంప్యూటర్లో ప్రతి హార్డ్వేర్ని చెక్ చేసి ఇన్ కేస్ ఏమైనా ఇష్యూస్ ఉంటే బూటింగ్నే స్టాప్ చేసేస్తుంది. అప్పుడు ఇఫ్ పోస్ట్ ఈజ్ పోస్ట్ కానీ ఫెయిల్ అయితే, అంటే మదర్ బోర్డ్లో ప్రాబ్లం ఉన్నా, ర్యామ్లో ప్రాబ్లం ఉన్నా, ప్రాసెసర్లో ప్రాబ్లం ఉన్నా, రోమ్లో ప్రాబ్లం ఉన్నా, ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఇంక ఎస్ఎంఎస్ ప్రాబ్లం అయితే మనకి పవరే ఆన్ అవ్వదు చెప్తున్నా. జస్ట్ ఇంకెక్కడైనా ఏ పార్ట్లో, మదర్ బోర్డ్లో ఏ పార్ట్లో అయినా సరే మనకి ఇష్యూస్ ఉంటే మనకి బూటింగ్ హాల్స్ వస్తాయి. బూటింగ్ హాల్స్ అంటే బూట్ అవ్వదు ఆపరేటింగ్ సిస్టమ్, మీకు అలాగ ఆగిపోతుంది అక్కడే. సో ఇన్ కేస్ పోస్ట్ సక్సీడ్ అయితే ఏం జరుగుతుంది, బయోస్ లోడ్స్ పార్టీషన్ టేబుల్ ఇంటూ ర్యామ్లోకి ఈ పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అనేది లోడ్ చేస్తుంది. ర్యామ్లోకి పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేస్తుంది. ఈ పార్టీషన్ టేబుల్ ఏంటి, అసలు ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఎంబీఆర్లో ఉంటుందండి. ఎంబీఆర్ అంటే మాస్టర్ బూట్ రికార్డ్. ఈ మాస్టర్ బూట్ రికార్డ్లో పార్టీషన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో అసలు ఈ ఎంబీఆర్ ఏంటి అంటే ఇట్స్ ద ఫస్ట్ సెక్టార్ ఆఫ్, దీన్నే మనం హార్డ్ డిస్క్లో ఫస్ట్ సెక్టార్ అంటాం. హార్డ్ డిస్క్లో ఉండే ఫస్ట్ పార్టీషన్ ఇది, దాన్ని మనం ఫస్ట్ సెక్టార్ అని కూడా అంటాం. ఈ ఫస్ట్ సెక్టార్లో మనకి ఎంబీఆర్ ఉంటుంది. సో ఈ ఎంబీఆర్ సైజు 512 బైట్స్ ఉంటాయి. 512 బైట్స్. ఈ 512 బైట్స్ మనకి 3 పార్టీషన్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. ఎంబీఆర్ 3 పార్టీషన్స్ కింద డివైడ్ అయ్యి ఉంటుంది. అది ఒకటి 446 బైట్స్ బూట్ లోడరు, అండ్ 64 బైట్స్ పార్టీషన్ టేబుల్, అండ్ 2 బైట్స్ మ్యాజిక్ నెంబర్. సో ఈ బూట్ లోడర్ అంటే ఏంటి, పార్టీషన్ టేబుల్ అంటే ఏంటి, మ్యాజిక్ నెంబర్ అంటే ఏంటి? ఫస్ట్ లెట్ మీ టెల్ యూ మ్యాజిక్ నెంబర్. మ్యాజిక్ నెంబర్ అంటే ఎందుకు అంటే, ఈ 2 బైట్స్లో ఉన్న మ్యాజిక్ పార్టీషన్ ఆర్ మ్యాజిక్ నెంబర్ మనకి ఈ ఎంబీఆర్ రైట్ ఎంబీఆరా కాదా అనేది మనకి ఈ మ్యాజిక్ నెంబర్ చెప్తుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు మనం సోషల్ మీడియాలో చాలా వరకు బ్లూటిక్ ఉంటుంది. బ్లూటిక్ అంటే దట్ మీన్స్ అఫీషియల్, అంటే ఆ పర్సన్ అనేవాడు జెన్యూన్, అంటే ఫేక్ పర్సన్ కాదు, జెన్యూన్ పర్సనే. సో మనకి బ్లూటిక్తో తెలుస్తుంది, అవునా? సో లైక్ వైజ్ ఇక్కడ ఇది రైట్ ఎంబీఆరా కాదా అని మనం సిస్టమ్ అండర్స్టాండ్ చేసుకోవాలంటే ఈ మ్యాజిక్ నెంబర్ని బేస్ చేసుకునే అండర్స్టాండ్ చేసుకుంటుంది ఇట్స్ రైట్ ఎంబీఆర్ అని. ఓకే, నెక్స్ట్ పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్.
ఈ పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్లో అన్ని పార్టీషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే మీకు ఎన్ని డ్రైవ్స్ పార్టీషన్స్ ఉంటాయి, సిడిఈ పార్టీషన్, ఇవి ఇవి డ్రైవ్స్ ఇవి. ఓకే, ఒక్కొక్క పార్టీషన్లో మనకి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఆ పార్టీషన్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా మనకి ఇక్కడ ఉంటుంది. ఆ పార్టీషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. పార్టీషన్ టేబుల్లో పార్టీషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇవన్నీ డిస్క్ పార్టీషన్స్ కదండి, సిడిఈఎఫ్ అని. సో ఆ పార్టీషన్స్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ కమింగ్ టు బూట్ లోడర్. ఈ బూట్ లోడర్లో ఏముంటుందంటే, బూట్ లోడర్లో గ్రబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. గ్రబ్, గ్రాండ్ యూనిఫైడ్ బూట్ లోడర్. సో ఈ గ్రబ్ యొక్క ఇన్ఫర్మేషన్ అంటే ఓఎస్ని రీచ్ అవ్వడానికి ఒక దాని నుంచి ఒకటి లింక్ అప్ అండి. సో ఓఎస్ అనేది ఇక్కడ బూట్ లోడర్లో ఉండదు. బూట్ లోడర్లో గ్రబ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎందుకంటే గ్రబ్కు మాత్రమే తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్ పాత్ ఏంటో అనేది. సో బూట్ లోడర్లో గ్రబ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, కమింగ్ బ్యాక్ టు, సో బయోస్ ఏం చేస్తుందంటే పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ ర్యామ్లోకి లోడ్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ పార్టీషన్ స్టార్ట్ ఎగ్జిక్యూటింగ్ ఆఫ్ బూట్ లోడర్. ఎందుకు బూట్ లోడర్ని స్టార్ట్ చేస్తుంది? ఎందుకంటే బూట్ లోడర్కి మాత్రమే తెలుస్తూ ఓఎస్ ఎక్కడుందో. ఎందుకంటే ఈ మిగతా 2 పార్టీషన్స్ ఏంటి, ఫస్ట్ మ్యాజిక్ నెంబర్ చెక్ చేసుకుంటుంది. ఓకే ఫైన్, ఇట్స్ రైట్ ఎంబీఆర్. నెక్స్ట్ పార్టీషన్ టేబుల్ ఇన్ఫర్మేషన్ రీడ్ చేసుకుంటుంది. ఓకే ఫైన్, దెన్ బూట్ లోడర్కి వచ్చి బూట్ లోడర్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎందుకంటే బూట్ లోడర్కి మాత్రమే తెలుసు ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క పాత్ ఏంటో. సో బూట్ లోడర్ ఇనిషియలైజ్ ద సెకండ్ స్టేజ్. అప్పుడు సెకండ్ స్టేజ్ ఆఫ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. లోడ్ ఓఎస్ కెర్నల్ ఇంటూ ర్యామ్. అప్పుడు ఈ దీంట్లో గ్రబ్ అనేది ఇక్కడ పెట్టాను కదా, ఈ గ్రబ్ మనకి సెకండ్ స్టేజ్ ఆఫ్ బూట్ సీక్వెన్స్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. సో విండోస్ ఇక్కడ నుంచి విండోస్ డిఫరెంట్గా ఉంటుంది, లెనెక్స్ డిఫరెంట్గా ఉంటుంది. విండోస్ డిఫరెంట్గా ఉంటుంది, లెనెక్స్ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇక్కడ నుంచి సెకండ్ స్టేజ్ ఆఫ్ బూట్ సీక్వెన్స్ అంటే ఏంటి, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా బూట్ అవుతుంది, దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏంటి, లినక్స్ ఎలా బూట్ అవుతుంది, దాని బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఏంటి అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి. అప్పుడు ఓఎస్ అనేది ర్యామ్లోకి లోడ్ అవుతుందండి. మనకి ఓఎస్ అనేది డైరెక్ట్గా మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది బూట్ చేయాలి అంటే ర్యామ్లోకే లోడ్ అవుతుంది. ఫస్ట్ ఓఎస్ కెర్నల్ అనేది ర్యామ్లోకి లోడ్ అయ్యి ర్యామ్ ఎప్పుడైతే ఓఎస్ కెర్నల్ని ఎగ్జిక్యూట్ చేస్తుందో అప్పుడు హ్యాండ్ ఓవర్ టు కంట్రోల్ టు సెకండ్ బూట్ సీక్వెన్స్కి ఇస్తుంది. సో ఏదైనా ఒక కంప్యూటరు బూట్ సీక్వెన్స్ అంటే ఇది మనం చెప్పుకుంటాం. ఇక్కడ నుంచి వేరే ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క బూట్ సీక్వెన్స్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అది నేను మీకు విండోస్ కోర్సులో విండోస్ ఎలా బూట్ సీక్వెన్స్, సెకండ్ స్టేజ్ బూట్ సీక్వెన్స్ అనేది నేను మీకు చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విండోస్. విండోస్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? విండోస్ యొక్క ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది? సింపుల్ ఆర్కిటెక్చర్ అండి, నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో సింపుల్ ఆర్కిటెక్చర్ ఏంటంటే మనకి జనరల్గా హార్డ్వేర్ ఉంటుంది, అవునా? హార్డ్వేర్ పైన మనకి కెర్నల్ ఇన్స్టాల్ అవుతుంది. కెర్నల్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే, సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ పైన మనం అప్లికేషన్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఇప్పుడు జూమ్ ఉంది, జూమ్ ఈజ్ అప్లికేషన్. నేను ఎక్కడ ఇన్స్టాల్ చేశాను? హార్డ్వేర్ పైన, కెర్నల్ పైన. అంటే కెర్నల్ పైన అంటే ఆపరేటింగ్ సిస్టమ్ పైన నేను ఇన్స్టాల్ చేశాను. సో అప్లికేషన్స్ పైన ఎవరు వర్క్ చేస్తారు? యూజర్స్ వర్క్ చేస్తారు. ఇది సింపుల్ ఆర్కిటెక్చర్ అండి. ఇట్స్ ఎ బేసిక్ సింపుల్ ఆర్కిటెక్చర్. హార్డ్వేర్ ఉంటుంది, హార్డ్వేర్ పైన ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ పైన అప్లికేషన్స్, జూమ్ కానీ మీరు ఏ సాఫ్ట్వేర్స్ అయినా సరే, సాఫ్ట్వేర్స్ని మనం అప్లికేషన్స్ అంటాం. అప్లికేషన్స్ ఇన్స్టాల్ అవుతాయి, అప్లికేషన్స్ పైన యూజర్స్ పనిచేస్తారు. దిస్ ఇస్ వాట్ సింపుల్ బేసిక్ ఆర్కిటెక్చర్ ఆఫ్ విండోస్. ఓకే, కమింగ్ టు
సర్వర్ ఏంటో క్లయింట్ ఏంటో నేను మాకు ఆల్రెడీ చెప్పేశాను. సర్వర్ ఏంటంటే క్లయింట్ ఏంటి ఓకే. నెక్స్ట్ వాట్ ఈజ్ ఎన్ఐసి? ఎన్ఐసి కార్డ్ అంటే ఏంటి? నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్. ఎన్ఐసి కార్డ్ని మనం నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ అంటాం. ఓకే. నెట్వర్క్ ఇంటర్ఫేస్ కంట్రోలర్ కార్డ్ అంటాం. లేదా ఎన్ఐసి నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డ్ అంటాం. సో వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఎన్ఐసి కార్డ్ అంటే టు కమ్యూనికేట్, ఒక కంప్యూటర్ మరో కంప్యూటర్తో కమ్యూనికేట్ కావాలి అంటే ఈ ఎన్ఐసి కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఇంకొక పర్సన్తో కమ్యూనికేట్ కావాలంటే, అంటే రిమోట్లో ఎక్కడో ఉన్న పర్సన్తో కమ్యూనికేట్ కావాలంటే మనకు మొబైల్ ఫోన్ అనేది ఇంపార్టెంట్, అవునా? మొబైల్ ఫోన్ ఉంటేనే మనం ఇంకొక పర్సన్తో కమ్యూనికేట్ కాగలం, రిమోట్లో ఉన్న పర్సన్తో, అవునా? సో అలానే ఒక కంప్యూటర్ ఇంకొక కంప్యూటర్తో కమ్యూనికేట్ కావాలంటే ఎన్ఐసి కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎన్ఐసి కార్డ్ అనేది మనకి మొబైల్ ఫోన్ లాంటిది అనమాట. ఓకే. నెక్స్ట్ ఎలా ఉంటుంది ఎన్ఐసి కార్డు అంటే మీరు అందరూ చూసే ఉంటారు. జస్ట్ నేను మరొకసారి చూపిస్తున్నాను. ఎన్ఐసి కార్డ్ ఇమేజెస్. వీటిని మనం ఎన్ఐసి కార్డ్ అంటాం. సో ఈ ఎన్ఐసి కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మనం ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో కమ్యూనికేట్ కావాలంటే ఎన్ఐసి కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ మనకి ఫోన్ ఎలాంటిదో కంప్యూటర్కి ఎన్ఐసి కార్డ్ అలాంటిది అనమాట. నెక్స్ట్ వాట్ ఈజ్ మ్యాక్ అడ్రస్? దాన్ని మీడియా యాక్సెస్ కంట్రోల్ అడ్రస్ అంటారు. దీన్ని మనం ఫిజికల్ అడ్రస్ అని ఉంటాం, మ్యాక్ అడ్రస్ అంటాం, ఫిజికల్ అడ్రస్ అంటాం, మ్యాక్ అంటాం. ఓకే. సో మనకి మన మొబైల్ ఐఎంఈఏ నెంబర్ మీరు వినే ఉంటారు. ఐఎంఈఏ నెంబర్ అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మొబైల్ ఫోన్స్ అనేవి అన్నీ ఒకలా ఉంటాయి. ఇప్పుడు ఈ ఎన్ఐసి కార్డ్ ఉంది. ఇలాంటివి ఎన్ఐసి కార్డులు సేమ్ సిమిలర్‌గా ఉంటాయి. దాంట్లో ఒక్కొక్క ఎన్ఐసి కార్డ్ ఇంకొక ఎన్ఐసి కార్డ్‌కి డిఫరెన్షియేట్ చేయాలి. అంటే ఐఫోన్‌లున్నాయి. ఐఫోను మనం 15 సీరీస్ తీసుకున్నాం. 13 సీరీస్ గాని లేకపోతే మీరు ఏ ఫోన్ అయినా తీసుకోండి. నోకియా తీసుకోండి, మోటరోలా తీసుకోండి, సామ్‌సంగ్ తీసుకోండి. ఫోన్‌లన్నీ ఒకలా ఉంటాయి. జస్ట్ ఏదో కలర్ డిఫరెన్స్. ఆ కలర్‌లో కూడా సేమ్ ఫోన్‌లే ఉంటాయి. ఓకే. సో, మనకి ఐఎంఈ నంబర్ అనేది ఒక యూనిక్ నంబర్. అంటే మీ ఫోన్ అది చెప్పడానికి మీరు కొనేటప్పుడే మ్యానుఫ్యాక్చరర్ మీకు ఒక ఐఎంఈ నంబర్ అనేది ఇస్తాడు. సో, యువర్ ఫోన్ ఈస్ యూనిక్ అమాంగ్ ఆల్ ద సేమ్ ఫోన్స్. ఎందుకంటే మీ ఫోన్ మీరు ఐడెంటిఫై చేయాలంటే ఈ ఐఎంఈ నంబర్‌తో ఐడెంటిఫై చేయొచ్చు. ఫోన్ యొక్క ఫిజికల్ అపియరెన్స్‌ని చూసి ఐడెంటిఫై చేయలేం. ఎందుకంటే సేమ్ ఫోన్‌లే ఎక్కువుంటాయి కాబట్టి. సో, ఐఎంఈ నంబర్ అనేది మన ఫోన్‌కి ఎలా అయితే ఉంటుందో, లైక్‌వైజ్ అంటే ప్రతి నెట్వర్క్ కార్డ్‌కి ఒక మ్యాక్ అడ్రెస్ అనేది ఉంటది. మన ఫోన్‌కి ఐఎంఈ నంబర్ ఎలాగో ప్రతి ఎన్ఐసి కార్డ్‌కి ఒక మ్యాక్ అడ్రెస్ ఉంటుంది. అది చాలా యూనిక్. లైక్ ఐఎంఈ నంబర్. మన ఫోన్‌కి ఎలా అయితే ఐఎంఈ నంబర్ ఉంటుందో, ఆ నంబర్ లాగే చాలా యూనిక్. అంటే ప్రపంచంలో ఒక ఎన్ఐసి కార్డ్ మ్యాక్ అడ్రెస్‌తో ఇంకొక ఎన్ఐసి కార్డ్ యొక్క మ్యాక్ అడ్రెస్ అనేది మ్యాచ్ కాదు. ఎలా అయితే ఐఫోన్‌లో సేమ్ సిరీస్, సేమ్ కలర్‌లో ఉన్న ఫోను ఇంకో ఫోన్‌తో మ్యాచ్ కాదు. ఎందుకంటే ఆ రెండిట్లకి 2 యూనిక్ ఐఎంఈఐ నంబర్స్ ఉంటాయి. అది మీదనడానికి మీ మీ మీరు పే చేసిన రిసిప్ట్స్‌లో గాని, లేదా దీంట్లో గాని వాళ్ళు క్లియర్‌గా రాస్తారు. దిస్ ఫోన్ ఈస్ సేల్డ్ సేల్ టు యూ. ఇది ఐఎంఈ నంబర్ అని ఉంటది మీకు. మీ బాక్స్‌లో ఐఎంఈ నంబర్ ఉంటుంది. ఎందుకంటే ఈ ఐఎంఈ నంబర్ కలిగి ఉన్న ఫోన్‌ని మీకు కంపెనీ అమ్మిందని మీకు క్లియర్‌గా ఉంటుంది. సో, దట్ ఐఎంఈ నంబర్ బిలాంగ్స్ టు యూ అండ్ ఏదైతే ఐఎంఈ నంబర్ ఉంటుందో ఆ ఫోన్ మీ ఫోన్ అని అఫీషియల్‌గా రికార్డెడ్‌గా ఉంటుంది. మీరు కంప్లెయింట్ ఇచ్చేటప్పుడు కూడా అది మీ ఐఎంఈ నంబరా లేదా అనేది బిల్లింగ్‌లో అన్నిట్లో ఉంటుందండి. అలానే ఈ ఎన్ఐసి కార్డ్‌కి మ్యాక్ అడ్రెస్ అనేది ఉంటుంది. ఆ మ్యాక్ అడ్రెస్ అనేది ప్రపంచంలో ఇంకొక ఎన్ఐసి కార్డ్‌తో ఎన్ఐసి కార్డ్‌లో ఉన్న మ్యాక్ అడ్రెస్‌తో మ్యాచ్ కాదు. వెరీ యూనిక్. సో, ఆ మ్యాక్ అడ్రెస్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తున్నా. అందరూ మీరు చూసే ఉంటారు. బట్
మరొకసారి నేను చూపిస్తున్నాను. చూడండి, దీన్ని మనం ఫిజికల్ అడ్రస్ అంటాం. ఇది మ్యాక్ అడ్రస్ అండి. ఇది మ్యాక్ అడ్రస్. ఈ మ్యాక్ అడ్రస్ అనేది 48 బిట్ అడ్రస్ అండి. 48 బిట్ అడ్రస్ 1 2 3 4 5 6 ఆక్టెక్ట్ అండి. ఇప్పుడు మనం 6 ఆక్టెక్ట్స్, దీన్ని మనం ఆక్టెక్ట్ అంటాం. 1 2 3 4 5 6 ఆక్టెక్ట్ అండి. ఇది 48 బిట్ అడ్రస్ అంటాం. దీన్ని మనం ఫిజికల్ అడ్రస్ ఆర్ మ్యాక్ అడ్రస్ అని అంటాం అన్నమాట. ఓకే, సో ఇంకా ఇంతకన్నా మనం ఈ మ్యాక్ అడ్రస్లో వెళ్ళి నేర్చుకోవాల్సింది ఏం లేదు. జస్ట్ 6 ఇంటూ మనకు 48 బిట్ అడ్రస్ వచ్చిందంటే ఈచ్ ఆక్టెట్ 8 బిట్స్ అండి. ఓకే, సో ఇలా మనకి 48 బిట్ అడ్రస్ ఉంటుంది. మనం దీన్నే 12 డిజిట్స్ అంటాం. 12 డిజిట్స్ మనం వీటిని 6 ఇంటూ 2 12 డిజిట్స్ హెక్సాడెసిమల్ నెంబర్ అంటాం. లేదా మనం 48 బిట్ అడ్రస్ అంటాం, లేదా ఫిజికల్ అడ్రస్, మ్యాక్ అడ్రస్, ఇలా మనం చాలా అనొచ్చు. ఎలా అయినా సరే మనం అనొచ్చు. సో ఇది మ్యాక్ అడ్రస్ అండి. మ్యాక్ అడ్రస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మ్యాక్ అడ్రస్ ఉండాలి అంటే, ఇప్పుడు ఎన్ఐసి కార్డులు అనేవి సేమ్గా ఉంటాయి. సో ఒక కంప్యూటర్ ఇంకో కంప్యూటర్తో మాట్లాడాలంటే బోత్ షుడ్ బి యూనిక్. అవునా? ఇప్పుడు నేను శ్రీనివాస్ అనగానే 4-5 నిల్చుంటారు, వెంకటేష్ అనగానే 4-5 నిల్చుంటారు. సో దాంట్లో నేను అప్పుడు యూనిక్నెస్ని మెయింటైన్ చేయాలి. అంటే ఏ శ్రీనివాస్ నేను మాట్లాడాలనుకుంటున్నానో నేనేం చేస్తానంటే సర్నేమ్ని యాడ్ చేస్తాను. సో దట్ షుడ్ బి యూనిక్. సర్నేమ్లో కూడా సేమ్ ఉంటే నేను అప్పుడు ఫాదర్ నేమ్ని యాడ్ చేస్తాను. సో ఇలా మనం రియల్ టైంలో ఇలా యాడ్ చేయడానికి ఉండదు. సో అందుకనే ఏంటంటే కంప్యూటర్కి యూనిక్ అడ్రస్ ఉంటేనే ఇంకో కంప్యూటర్తో మాట్లాడుతుంది. లేకపోతే సేమ్ కంప్యూటర్ అనుకొని తను కమ్యూనికేషన్ అనేది స్టాప్ చేసేస్తాడు. కమ్యూనికేషన్ని స్టాప్ చేస్తాడు. అందుకే కంప్యూటర్ యొక్క ఎన్ఐసి కార్డ్ యొక్క మ్యాక్ అడ్రస్ అనేది యూనిక్గా ఉండాలి. సో దట్ దెన్ ఓన్లీ కెన్ కమ్యూనికేట్. లేకపోతే కమ్యూనికేట్ కాలేదు. నెక్స్ట్ నెట్వర్క్ డివైస్ అంటే జనరల్గా నెట్వర్క్ డివైస్ అంటే మీ అందరికీ తెలిసే, జస్ట్ చిన్న రీక్యాప్ అంతే. స్విచ్, రౌటర్, ఫైర్వాల్, వీటిని మనం నెట్వర్క్ డివైజెస్ అంటాం. స్విచ్, రౌటరు, ఫైర్వాల్. స్విచ్ ఏం చేస్తుంది? మీకు స్విచ్ ఏం చేస్తుంది ఏమైనా ఐడియా ఉందా? స్విచ్ కనెక్ట్స్ మల్టిపుల్ డివైజెస్ టు క్రియేట్ ఎ నెట్వర్క్. స్విచ్ ఏం చేస్తుంది అంటే మల్టిపుల్ డివైజెస్ని కనెక్ట్ చేస్తుంది టు క్రియేట్ ఎ నెట్వర్క్ని క్రియేట్ చేయడానికి. రౌటర్ ఏం చేస్తుంది? రౌటర్ కనెక్ట్స్ మల్టిపుల్ స్విచెస్. రౌటర్ ఏం చేస్తుంది? మల్టిపుల్ స్విచెస్ని కనెక్ట్ చేస్తుంది. అండ్ దేర్ రెస్పెక్టివ్ నెట్వర్క్స్ టు ఫార్మ్ ఈవెన్ ఎ లార్జ్ నెట్వర్క్. ఒక లార్జ్ నెట్వర్క్ని ఫామ్ చేయడానికి రౌటర్ యూస్ చేస్తాం. ఇప్పుడు స్విచ్ అనేది కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ డివైజెస్, మనకి ప్రింటరు, జిరాక్స్ మిషను, స్కానరు, ఇవన్నీ మనకి స్విచ్ కనెక్ట్ అవుతాయి. స్టోరేజెస్ కానీ ఏవైనా సరే. సో స్విచ్ అనేది ఒక నెట్వర్క్ని ఫామ్ చేస్తే, సో రౌటర్ ఏం చేస్తుంది? కలెక్షన్ ఆఫ్ స్విచెస్ని కమ్యూనికేట్ చేస్తూ ఒక బిగ్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తుంది. అది రౌటర్. ఓకే, మరి ఫైర్వాల్ ఏం చేస్తుంది? ఫైర్వాల్ అనేది ఏంటి? ఇట్స్ అ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ టు అవర్ నెట్వర్క్. మన నెట్వర్క్కి ఒక ఫైర్ వాల్ అంటే ఇట్స్ చైనా వాల్. హౌ చైనా వాల్ ఇస్ ప్రొటెక్టింగ్ చైనా, లైక్ ఫైర్ వాల్ ప్రొటెక్ట్స్ ద నెట్వర్క్. ఫైర్ వాల్ ప్రొటెక్ట్స్ ద నెట్వర్క్. ఎలా నెట్వర్క్ని ప్రొటెక్ట్ చేస్తుంది అంటే, మనం ఫైర్ వాల్లో కొన్ని రూల్స్ డిఫైన్ చేస్తాం. ఆ రూల్స్ని బట్టే ఫైర్ వాల్ అనేది ఫాలో అవుతుంది. మనం మన ఆఫీస్ సెక్యూరిటీ కొన్ని రూల్స్ ఇస్తాం. ఐడి కార్డ్ లేకుండా ఎవరిని లోపల రానివ్వద్దు అనే ఒక రూల్ మనం ఒక సెక్యూరిటీకి చెప్తే, సెక్యూరిటీ ఏం చేస్తాడు? ఫాలో ద రూల్. ఐడి కార్డ్ లేకుండా ఎవరిని లోపల పంపించడం. అలానే ఫైర్ వాల్కి మనం ఎలా అయితే కొన్ని సెక్యూరిటీ రూల్స్ని సెట్ చేస్తామో, ఆ రూల్స్ని బేస్ చేసుకొని బయట నుంచి వచ్చిన ఎవరినైనా సరే లోపలికి అలౌ చేయదు, మన నెట్వర్క్లోకి అలౌ చేయదు. ఇట్ ప్రొటెక్ట్స్ అవర్ నెట్వర్క్.
అంటిల్ అన్లెస్ మనం కొత్తగా ఒక రూల్ ఫైర్వాల్ చెప్తే తప్ప అందరినీ స్టాప్ చేసేస్తుంది. సో అలా ఫైర్వాల్ వర్క్ చేస్తుంది అనమాట. జనరల్గా నేను ఒక లేమ్యాన్ టర్మ్స్లో చెప్తున్నాను, ఎందుకంటే మై మోటో ఈస్ టు మేక్ యూ అండర్స్టాండ్ ద సబ్జెక్ట్. సో మీకు డెఫినేషన్స్ కావాలంటే గూగుల్లోనే ఈ రోజుల్లో డెఫినేషన్స్ ఎవరు ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు సింపుల్గా గూగుల్లో చేసుకుంటే తెలిసిపోతుంది. బట్ కాన్సెప్ట్స్ అనేవి మీకు క్లియర్గా తెలియడం కోసమే నేను మోస్ట్ ఆఫ్ టైమ్స్ నేను లేమన్ లాంగ్వేజ్ని యూస్ చేస్తున్నాను. ఓకే, సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ నెట్వర్క్ అండ్ నెట్వర్కింగ్? నెట్వర్కింగ్ అంటే ఏంటి డిఫరెన్స్? చాలా వరకు మనం ఈరోజు చెప్తున్న క్లాస్ అంతా అందరికీ తెలుసు, బట్ ఎలా అంటే వాళ్ళకి తెలుసు, బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనేది తెలియదు. అది సో నెట్వర్కింగ్కి డిఫరెన్స్ ఏంటి? నెట్వర్క్ డిఫరెన్స్ ఏంటంటే, the main difference between network and networking is that network is a collection of computer device connected via communication media to exchange the information and resources. నెట్వర్క్ అనేది ఏంటి? కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైజెస్. కొన్ని కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైస్ ఒక కేబుల్ వయా కమ్యూనికేషన్ మీడియా అంటే ఏంటి? ఒక కేబుల్ ద్వారా మీడియం అంటే ఏంటి? ఒక మీడియం అంటే కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతాయి టు ఎక్స్చేంజ్ ద ఇన్ఫర్మేషన్ అండ్ రిసోర్సెస్. అంటే ఇన్ఫర్మేషన్ని, రిసోర్స్ని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అన్ని కంప్యూటర్ డివైస్ వయా కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతాయి. దాన్నే మనం నెట్వర్క్ అంటాం. సో దానికి నెట్వర్క్ ఈజ్ ఎ కలెక్షన్ ఆఫ్ కంప్యూటింగ్ డివైస్. కంప్యూటింగ్ డివైస్ అంటే ఓన్లీ కంప్యూటర్ కాదండి, మనకి ప్రింటర్ కూడా ఒక కంప్యూటింగ్ డివైజే, జిరాక్స్ మిషన్ కూడా కంప్యూటింగ్ డివైజే. అంటే ప్రింటరు, జిరాక్స్ మిషన్ అండ్ లాట్ ఆఫ్ డివైజెస్ దాని ఆఫీస్ నెట్వర్క్లో ఉంది. సో ఇవన్నీ మనకి ఒక కమ్యూనికేషన్ మీడియా కేబుల్ ద్వారా కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ని, రిసోర్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. దట్ ఈస్ కాల్డ్ నెట్వర్క్. మరి నెట్వర్కింగ్ అంటే ఏంటి అంటే, నెట్వర్కింగ్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఏ ప్రాక్టీస్. అంటే వైల్ నెట్వర్కింగ్ ఈజ్ ఏ ప్రాక్టీస్ ఆఫ్ క్రియేటింగ్, మెయింటైనింగ్, సెక్యూరింగ్, ట్రబుల్ షూటింగ్ ద నెట్వర్క్. అంటే నెట్వర్క్ని క్రియేట్ చేయడము, మెయింటైన్ చేయడము, సెక్యూర్ చేయడము, ఏమైనా ఇష్యూస్ ఉంటే ట్రబుల్ షూట్ చేయడము చేసే పని నెట్వర్కింగ్. నెట్వర్కింగ్ అంటే ఏంటి? అది మనకి ఫోన్లో సిగ్నల్ లేకపోతే నెట్వర్కింగ్ అంటామా? నెట్వర్క్ రాలేదంటామా? నెట్వర్క్ రాలేదంటాం. అవును, నెట్వర్క్ లేదంటాం. సో ఏదైనా నెట్వర్కింగ్లో ఇష్యూ అంటాం. చూసారా, మన వాడుక భాషలో కూడా మనకు తెలియకుండానే మనం కరెక్ట్గానే వాడుతూ ఉంటాం. సో ఇలా మనకి ఏదైనా నెట్వర్కింగ్ అంటే ఏంటి? టు మెయింటైన్ అండ్ మేనేజింగ్ ద నెట్వర్క్. సో ఇష్యూస్ ఉంటే ట్రబుల్ షూట్ చేయడము, నెట్వర్క్ని సెక్యూర్ చేయడము, ఏమైనా నెట్వర్క్లు ఏమైనా ఉంటే క్రియేట్ చేయడము, ఇంకా కొత్త నెట్వర్క్ని క్రియేట్ చేయడము. దిస్ ఇస్ కాల్డ్ నెట్వర్కింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. నెట్వర్క్లో మనకి టైప్స్ ఉన్నాయండి. ల్యాన్, వ్యాన్, ఇది కూడా అందరికీ తెలుసు. లోకల్ ఏరియా నెట్వర్క్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అండ్ వైడ్ ఏరియా నెట్వర్క్. సో ఈ నెట్వర్క్స్ అంటే ఏంటి? ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. అంటే ఒక బిల్డింగ్లో కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ యూజింగ్ కమ్యూనికేషన్ మీడియా కేబుల్ ద్వారా ఒక స్విచ్ కనెక్ట్ అవుతాయి. సో ఆ స్విచ్ అనేది రౌటర్ కనెక్ట్ అయ్యి ఇంకొక ఫ్లోర్లో ఉన్న కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అవుతాయి. ఇది ఒక ల్యాన్గా ఫామ్ అవుతుంది. దాన్ని మనం లోకల్ ఏరియా నెట్వర్క్ అంటాం. మ్యాన్ అంటే ఏంటి? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. అంటే అక్కడ నుంచి ఇంకొక టెక్ పార్క్లో ఉన్న సేమ్ ఆఫీసే ఈ ఆఫీస్తో కనెక్ట్ అవుతుంది. దాన్ని మనం మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటారు. అంటే ఇట్ ఈస్ బిగ్గర్ దాన్ వ్యాన్. వైడ్ ఏరియా నెట్వర్క్ అంటే ఏంటి? సో ఈ వ్యాన్ లేకపోతే మనం ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా కనెక్ట్ అవ్వాలంటే వ్యాన్ అనేది ఇంపార్టెంట్. దీన్నే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. దీన్ని మనం పబ్లిక్ నెట్వర్క్, ఇంటర్నెట్ అంటాం. ఇంటర్నెట్ ఈజ్ నథింగ్ బట్ వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. అంటే ఏంటి? యూఎస్లో ఎక్కడ ఉన్న వాళ్ళతోనే ఇక్కడ నుంచి మాట్లాడగలం. ఓకే, లేదా వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికైనా మాట్లాడగలరు. సో ఇవి మనకి జియోగ్రఫికల్
బ్యారియర్స్ అంటే ఏంటి, యుఎస్ ఇండియా అనే బ్యారియర్స్ని తీసేసింది. వర్చువల్గా ఇప్పుడు కొత్తగా వర్చువల్ టెక్నాలజీ మీరు మాట్లాడాలంటే సమ్ గూగుల్ డెవలప్ చేసింది అనుకుంటా. మీరు పెట్టుకుంటే వాళ్ళ ముందులో నిల్చొని మీరు వర్చువల్గా ఇద్దరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకునే అవకాశం ఇప్పుడు ఉందండి, సమ్ టెక్నాలజీ. సో వర్చువల్గా మీరు మాట్లాడుకోవచ్చు, ఒకళ్ళు ఫేస్ ఒకళ్ళు చూసుకోవచ్చు, వర్చువల్గా మీరు మాట్లాడచ్చు. బట్ ఫిజికల్గా డిఫరెంట్ ప్లేస్లో ఉంటారు, బట్ వర్చువల్గా మీరు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకోవచ్చు. సో ఇదంతా పాసిబుల్ అవ్వడానికి గల కారణం వైడ్ ఏరియా నెట్వర్క్. ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఉండడం వల్ల మనకి మనం ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే కమ్యూనికేట్ అవ్వగలుగుతున్నాము. సో ఇది బ్రీఫ్ అబౌట్ డెమో అండి. సో కోర్స్ అనేది నేను డీటెయిల్స్ అనేది నేను మీకు చెప్తాను. కోర్స్ ఏంటి, కోర్స్లో ఏమేమి కవర్ చేస్తున్నాను విండోస్ సర్వర్ 2012 అండ్ 2022లో. సో ఇక్కడ నేను వెబ్సైట్ ఉంది, ప్లస్ బ్లాగర్ ఉంది. కొందరికి బ్లాగ్ ఓపెన్ అవ్వకపోతే వెబ్సైట్ ఓపెన్ చేయొచ్చు, ఏదైనా ఫైన్. విండోస్లోకి వెళ్తే నేను ఆల్మోస్ట్ 21 టాపిక్స్ కవర్ చేస్తున్నానండి. ఈ 21 టాపిక్స్ మనకి టోటల్గా 32-33 క్లాసెస్ వస్తాయి. డ్యూరేషన్ వచ్చేసి 45 days, ఎందుకంటే నాకు ఆఫీస్లో కానీ లేకపోతే మధ్యలో హాలిడేస్ కానీ ఇలా తీసుకుంటే ఓవరాల్గా 45 days కోర్స్ డ్యూరేషన్. బట్ యాక్చువల్లీ ఇట్ కంప్లీట్స్ బై 30 క్లాసెస్, 31 క్లాసెస్లో కంప్లీట్ అయిపోతుంది. సో నేను గ్యాప్స్ కూడా ఎక్కువగా తీసుకోను. సో డైలీ క్లాస్ ఉంటుంది, సాటర్డే సండే కూడా క్లాస్ ఉంటుంది. సో 45 days చెప్పడం అయితే నేను 45 days చెప్తున్నాను. సో వర్స్ట్ కేస్ సినారియో. సో కానీ 32 days 35 daysలోనే కంప్లీట్ అయిపోతుంది కోర్స్ మొత్తం అంతా. సో ఇది కోర్స్ యొక్క డీటెయిల్స్. మీరు ఈ కోర్స్ డీటెయిల్స్ మీరు తర్వాత గోత్రు అవ్వచ్చు. సార్ ఇప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అండ్ డిఎన్ఎస్ డిహెచ్సిపి గురించి ఎంతవరకు డీప్గా చెప్తారు సార్ మీరు? మీకు ఇదండి, మీకు యాక్టివ్ డైరెక్టరీ ఎంత డీప్గా అంటే మీరు ఆల్మోస్ట్ మీకు ఎంసీఎస్సిలో ఏ లెవెల్లో ఉంటుందో ఆ లెవెల్లో నేను క్లియర్గా చెప్తానండి. ఓకే, అంటే అంటే మీరు రియల్ టైంలో ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? అవునండి. అంటే రియల్ టైంలో నేను ఆర్ఓడిసి, రీడ్ ఓన్లీ డొమైన్ కంట్రోలర్, డీసీ క్రియేట్ చేయడము, ఏడీసీ క్రియేట్ చేయడము, ఎలా రోల్స్ని ట్రాన్స్ఫర్ చేయడము. సో ఆల్మోస్ట్ నేను రియల్ టైంలో సర్వర్స్ నేను ఇక్కడ చూపించలేను, కానీ రియల్ టైంలో ఎలా ఉంటుందో అలానే నేను మీకు చెప్తాను. అంటే అట్లీస్ట్ VMware వర్క్ స్టేషన్ ప్రో ఇన్స్టాల్ చేసిన అలా ఏమైనా చూపిస్తారా? అవునండి, అదేనండి. ఇగోండి ఇప్పుడు నేను ప్రీవియస్ బ్యాచ్ మొన్ననే కంప్లీట్ అయింది. నేను డిలీట్ చేసేస్తుంటాను VMware వర్క్ స్టేషన్లో. ఇవ్వండి ఆర్ఓడిసి, రీడ్ ఓన్లీ డొమైన్ కంట్రోలర్, ఏడీసీ, డిహెచ్సిపి, విపిఎన్ సర్వర్ ఎలా. సో ఇవన్నీ మీకు నేను VMware వర్క్ స్టేషన్లో క్రియేట్ చేసి చూపిస్తాను. బట్ రియల్ టైమ్ సర్వర్స్ అనేవి చూపించకూడదు కదా. సో చూపించలేము కూడాను. అది ఏ ట్రైనర్ అయినా ఏమీ చేయలేరు. జస్ట్ మీకు చూపిస్తాం రియల్ టైంలో ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను అన్ని డీటెయిల్గా. అండ్ కోర్స్ ఫీజు వచ్చేసరికి 2,999 అండి కోర్స్ ఫీజు. అండ్ మీరు ఒక్కసారి జాయిన్ అయిన తర్వాత మీరు ఎన్ని బ్యాచ్లైనా వినొచ్చండి. ఇట్స్ ఫ్రీ, నో కాస్ట్. అంటే ఒక్కసారి మీరు ఏఆర్ఎన్ స్టూడెంట్ అయితే తర్వాత మీరు ఎన్ని బ్యాచ్లైనా వినొచ్చు. అండ్ లైఫ్ టైం వీడియో యాక్సెస్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఎప్పటికప్పుడు లేటెస్ట్ వీడియోసే నేను ఇస్తాను. అంటే ఎందుకంటే లేటెస్ట్ వీడియోస్ ఎందుకు ఇస్తానంటే ఆ వీడియోస్లో కొత్త టాపిక్స్ని యాడ్ చేయొచ్చు, ఎక్స్ప్లెనేషన్ ఇంకా బాగుండొచ్చు. అందుకనే నేను లేటెస్ట్ వీడియోస్ ఎప్పుడు స్టూడెంట్స్కి లేటెస్ట్ వీడియోస్ ఇస్తూ ఉంటాను. మీ బ్యాచ్ వీడియోస్ మీకే అని ఉండదు. సో అందరికీ ఇప్పుడు నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్ కూడా ఇప్పుడు మీ వీడియోస్ వెళ్తాయి. ఇప్పుడు ఈ బ్యాచ్ ఏదైతే నేను చెప్తానో ఆ బ్యాచ్ వీడియోస్ వెళ్తాయి. లైఫ్ లాంగ్ యాక్సెస్ ఉంటుంది. సో మీరు ఎన్ని బ్యాచ్లైనా వినొచ్చు ఒకసారి జాయిన్ అయిన తర్వాత. ఇదండి. అండ్ ఇంకొకటి ఏంటంటే
అండ్ నేను లినక్స్ కూడా నేను టీచ్ చేస్తున్నాను. లినక్స్ కూడా ఉంది కోర్సు. ఇన్ కేస్ మీరు ఇంట్రెస్ట్ ఉంటే లినక్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. అది బ్యాచ్ ఇప్పుడు నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతుంది. సో ఈ విండోస్ గ్రూప్ ఒకటి ఉంది. సో ఇది జనరల్ గ్రూప్. ఈ గ్రూప్లో మీరు జాయిన్ అయితే సో ఎప్పటికప్పుడు అంటే ఎప్పుడు బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఏంటి విషయాలు ఏంటి అనేది మీకు తెలుస్తాయండి. హాయ్ అనంత్, ఏ విండోస్ సర్వర్ గురించి చెప్తారు? 2022 లేకపోతే నేను 16? ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ కంపెనీస్ అన్ని ఇంకా 2012 మీద ఉన్నాయండి. 22 మీదకి రాలేదు. ఓన్లీ 22 మీదకి కొన్ని వెబ్ సర్వర్స్ వెళ్తున్నాయి. ఐఏఎస్ వెబ్ సర్వర్స్ అనేవి మూవ్ అవుతున్నాయి. బట్ డొమైన్ కంట్రోలర్, ఎడిషనల్ డొమైన్ కంట్రోలర్, ఆర్ఓడిసి ఇవన్నీ 2012లోనే ఉన్నాయి. ఓకే. సో నేనేం చేస్తానంటే 2012లో చెప్తాను, మీరు 2022లో ప్రాక్టీస్ చేయండి. పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో అంటే కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందుకే నేను 2012 ఫోకస్ చేస్తున్నాను. మీరు 2012 నేర్చుకొని అక్కడికి వెళ్తే అక్కడ 2012 ఉంటే ఇబ్బంది పడతారని నేను 2012 చెప్తున్నాను అనమాట. 2012 R2 అండి. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. ఓకే. ఇంకోటి అనదర్ క్వశ్చన్, ఒకవేళ ఈ కోర్స్ లో జాయిన్ అయితే కెన్ వి అప్లై ఫర్ సిస్టమ్ అడ్మిన్ ప్రొఫైల్స్, లేకపోతే ఐటీ సపోర్ట్, ఈ నాలెడ్జ్ చాలండి అట్లాంటి చాలా ప్రొఫైల్? ఎక్కువ అండి. మీరు ఈ కోర్స్ జాయిన్ అయిన తర్వాత మీరు ఈవెన్ అంటే నేను తెలుగులోనే టీచ్ చేస్తాను కాబట్టి 100% మీకు అర్థం అవుతుంది. అర్థం అవ్వకపోవడం ఛాన్సే ఉండదు. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు ఓపెన్గా క్లియర్గా అడుగుతారు. సో సబ్జెక్ట్ అయితే ఐఎమ్ షూర్ యూ విల్ గెట్ 100%. సో ఈ సబ్జెక్ట్తో మీరు 3 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళొచ్చు. అలా వెళ్ళి జాబ్ కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మోర్ దెన్ 3 years అనగానే మీకు కొన్ని ఎక్కువ టఫ్ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. సో 3 years మీరు కానీ పెట్టుకుంటే మీకు వాళ్ళంతా ఫోకస్డ్ అంతా థియరీ మీద ఉంటుంది. చిన్న చిన్న ప్రాక్టికల్ అడుగుతారు తప్ప కొందరు అడగరు కూడా 3 years అనగానే. వాళ్ళంతా సబ్జెక్టే చూస్తారు. ఇంటర్వ్యూవర్స్ ఎప్పుడు సబ్జెక్టే చూస్తారు కాబట్టి 3 years మీరు పెట్టుకొని 100% వెళ్ళొచ్చు. ఓకే. ఎనీ ఐడియా మళ్ళీ లైనక్స్ నెక్స్ట్ మంత్ ఏ టైం కల్లా స్టార్ట్ అవుతుంది? అది నేను ఈ గ్రూప్లో జాయిన్ అయితే లైనక్స్ గ్రూప్ అని ఒకటి ఉంది. ఈ గ్రూప్లో జాయిన్ అయితే నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఈ గ్రూప్లో. సో అందుకనే మీరు గ్రూప్లో యాడ్ అయ్యి ఉండండి. గ్రూప్లో నేను 2 గ్రూప్స్ కూడా ఇస్తున్నాను. ఈ గ్రూప్లో మీరు యాడ్ అవ్వండి. వాట్సాప్ గ్రూప్స్ ఇవి. ఓకే. ఎనీ క్వశ్చన్స్ అండి? ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే. రిగార్డింగ్ ఎంబీఆర్ అండి, చెప్పండి. ఇది ఎంబీఆర్ అనేది ఇది హార్డ్ డిస్క్ లో ఎంబెడెడ్ ఉంటుందా? అవునండి. జీపీటీ అని కూడా ఒకటి వచ్చిందండి. జీపీటీ అని కూడా అది మనకి బయోస్లో కూడా యూఈఎఫ్ఐ అని ఒకటి వచ్చింది. అండ్ బయోస్కి అడ్వాన్స్డ్ యూఈఎఫ్ఐ. సో ఈ రెండు ఎంబెడెడ్ అండి. వీటిని బేస్ చేసుకొనే మనకి ఎంబీఆర్ జీపీటీనా అంటే ఎంబీఆర్ అనేది ఏంటంటే మనకి డిస్క్ యొక్క పార్టీషన్ ఫార్మేట్ అండి. డిస్క్ అంటే పార్టీషన్స్ యొక్క ఫార్మేటే ఎంబీఆర్. ఎంబీఆర్ ఫార్మేట్లో మనం 3 ప్రైమరీ పార్టీషన్స్ని 1 ఎక్స్టెండెడ్ పార్టీషన్ క్రియేట్ చేసుకోవచ్చు ఇఫ్ ఇట్ ఈస్ ఏ ఎంబీఆర్. ఇఫ్ ఇట్ ఈస్ జీపీటీ అంటే మనం 128 ప్రైమరీ పార్టీషన్స్ క్రియేట్ చేసుకోవచ్చు అండి. సో అది మీకు సెకండ్ థర్డ్ క్లాస్లో నేను డీటెయిల్గా చెప్తాను. సో ఎంబీఆర్ ఈజ్ ఎంబెడెడ్. ఓకే. ఇది ఓఎస్ తో ఎంబీఆర్, ఈ ఎంబీఆర్ అనేది చేంజ్ అవుతుంది అంటే లైనక్స్ కి ఒక ఎంబీఆర్, విండోస్ కి ఒక ఎంబీఆర్, యూనిక్స్ కి ఒక ఎంబీఆర్ అనే డిఫరెన్స్ ఉంటుందా, లేకపోతే ఇట్ వుడ్ బి ద సేమ్? ఎంబీఆర్ అనేది సేమ్ అండి. అండ్ ఫస్ట్ సెక్టర్ ఆఫ్ ద హార్డ్ డిస్క్ అన్నాం. హార్డ్ డిస్క్ లో ఫస్ట్ సెక్టార్ అది. సో ఎంబీఆర్ చేంజ్ ఉండదు, సేమ్ ఉంటుంది. ఓకే. ఎనీ క్వశ్చన్స్? ఫ్రీ సెషన్స్ ఎన్ని రోజులు అండి? ఏంటి ఫ్రీ సెషన్స్, సారీ? ఫ్రీ క్లాసెస్, ఇప్పుడు ఫ్రీ క్లాసెస్ ఉన్నాయి కదా,
డెమో ఓన్లీ క్లాసెస్ 1 క్లాస్ అండి. ఫ్రీ క్లాస్ వచ్చేసి 1 క్లాసే. ఈ 3 క్లాసెస్ ఏం కాదు. 1 క్లాస్ ఈ క్లాసే ఫ్రీ ఉంటుంది. సో, మీరు జాయిన్ అవ్వాలంటే నేను ఫీజ్ డీటెయిల్స్ నేను ఇక్కడ పెడతాను. మీరు దీనికి పే చేసి నాకు స్క్రీన్ షాట్ ఇస్తే నేను మీకు బ్రిడ్జ్ డీటెయిల్స్ యాక్సెస్ ఇస్తానండి. ఓకే. యూ కెన్ పే ఒకసారి టైమింగ్స్ చెప్తారా? 10 to 11 అండి. 10 to 11 మీకు రికార్డింగ్స్ ఉంటాయి. నేను ఏ రోజు రికార్డింగ్ ఆ రోజు పంపిస్తూ ఉంటాను. మీరు చూసుకోవచ్చు, ఎప్పటికప్పుడు చూసుకోవచ్చు. 5 మినిట్స్లోనే మీకు రికార్డింగ్ ఉంటుందండి గూగుల్ డ్రైవ్లో. ఇన్ కేస్ అంటే ఈ టైంలో జాయిన్ అవ్వలేము అనుకున్న వాళ్ళు రికార్డింగ్ చూడొచ్చు. ఎనీవే మీకు నేను నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ టు జాయిన్ ద ఫ్యూచర్ క్లాసెస్ ఇస్తున్నాను కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు. సో అదే. సో any questions? Okay. Thank you all. Thanks for joining. Have a great day. See you on Monday. Yeah, thanks, Andy. థ్యాంక్ యూ.